ఎస్ ట్రేడర్స్, మన లెవెల్స్ ప్రకారం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా పైకి వెళ్తుంది. ఒక 2000 పాయింట్స్ పైకి వెళ్ళింది మనం చెప్పుకున్న లెవెల్ నుంచి. ఇయర్లీ టర్నింగ్ పాయింట్ నుంచి ఏప్రిల్ నుంచి మనకి ఇయర్లీ టర్నింగ్ కావచ్చు అని చెప్పుకున్నాం. కాకపోతే ఇది ఎంతవరకు ర్యాలీ చేస్తుంది అనేది కూడా చెప్పుకున్నాం. ఒక్కొక్క లైన్ వైజ్ మనకు రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఒక్కొక్క లైన్ రెసిస్టెన్స్, ఈ డాటెడ్ లైన్స్ రెసిస్టెన్స్గా అప్ సైడ్ వెళ్తున్న కొద్దీ రెసిస్టెన్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు నియర్ బై రెసిస్టెన్స్ మనకి ఇది ఉంది, ఈ 24,669 ఉంది. ఆ తర్వాత 25,302 ఈ ఇక్కడ మనకి మేజర్ సపోర్ట్, మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మంచి గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, చూసారు కదా. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 2200 పాయింట్స్ వచ్చాయి మనకి ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి. ఈ ఈ లెవెల్ అంటే ఇది ఏప్రిల్ నుంచి, మార్చ్ కంప్లీట్ నుంచి ఏప్రిల్ నుంచి కంప్లీట్ అయిన తర్వాత ఏప్రిల్ నుంచి 2000 పాయింట్స్ మనకు 2 వీక్స్లోనే వచ్చేసాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా 2 వీక్స్ ఉంది మనకి ఏప్రిల్ కంప్లీట్ కావడానికి. ఈ 2 వీక్స్లో ఏం జరగబోతుంది, ఎక్కడ మనకి రివర్స్ అవుతుంది మార్కెట్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ మొన్న చెప్పుకున్న వీడియోలో ఈ లెవెల్ దాటితే కనుక మనకు ఈ లెవెల్ ఈజీగా క్యాచ్ చేస్తుందని చెప్పుకున్నాము. ఇక్కడ డే క్లోజింగ్ ప్రైజ్లను బట్టి కూడా మనం చెప్పుకున్నాము. 2 రెసిస్టెంట్లను ఈజీగా పైకి దాటేసే ఛాన్స్ ఉంది అని కూడా చెప్పుకున్నాము. ఈ రెసిస్టెంట్ ఇది నిన్న లాస్ట్ వీక్ ఫ్రైడే ఆర్ థర్స్డే వీడియోలో చెప్పుకున్నాము. ఈ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ని ఈజీగా దాటేసే ఛాన్స్ ఉంది. 24,415, 24,474 ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో ఈ క్లోజింగ్ ప్రైస్ని ఈజీగా దాటేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మనకు రెసిస్టెంట్ అండ్ క్లోజింగ్ ప్రైస్ ఒకే దగ్గర ఉన్నాయి కనుక ఇక్కడ వరకు చేరుకునే ఛాన్స్ ఉంది స్పీడ్గా అని చెప్పుకున్నాము. ఒకవేళ రేపు మండే అంటే 20 ఈరోజు ఎంత, రేపు మండే 20 క్యాండిల్ ఉంది కదా. ఓకే, అదే కదా, 18, 19, 20 రోజు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. అదొకటి. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏ విధంగా రియాక్ట్ చేస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సడన్గా రెడీ క్యాండిల్ కిందికి వస్తే మాత్రం డౌన్ సైడ్ చూడాలి. ఈ లెవెల్ దాటి, ఈ క్లోజింగ్ ప్రైస్ దాటి, ఈ లెవెల్ దాటి కిందికి వస్తే డౌన్ సైడ్ చూడాలి, మళ్ళీ ఈ క్లోజింగ్ ప్రైస్ వరకు. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ వరకు. లేదు ఇక్కడ ఎక్కడైనా కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి ఇక్కడే సస్టైన్ అవుతుందంటే మాత్రం మళ్ళీ అప్ సైడే చూడాలి. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత ఈ బ్లూ లైను సెకండ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, ఇది సింపుల్ అనమాట. మనకి ఈ మన లెవెల్స్ ప్రకారము, క్లోజింగ్ ప్రైజుల ప్రకారము, ఓపెనింగ్ ప్రకారం మన లెవెల్ పైన ఉంటే ఓపెన్ అయిన తర్వాత కూడా మన లెవెల్ పైన ఓపెన్ అయితే అప్ సైడ్ చూసుకోవాలి, డౌన్ సైడ్ ఓపెన్ అయినా కిందనే సస్టైన్ అవుతుందంటే డౌన్ సైడ్ చూసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు అవుతుంది. ఇది మొన్న ఫ్రైడే ఏం జరిగింది ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఇది మండే క్యాండిల్ క్లోజ్ అయింది కదా. ఈ మండే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం చెప్పుకున్నాము ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ క్లోజింగ్ ప్రైస్ నియర్ బై డౌన్ సైడ్ అయినా ఓపెన్ కావచ్చు, అప్ సైడ్ అయినా ఓపెన్ కావచ్చు అని చెప్పుకున్నాం. డౌన్ సైడ్ ఓపెన్ అయితే నేను డౌన్ సైడ్ ఉంటా అని చెప్పుకున్నాను, అప్ సైడ్ ఓపెన్ అయితే అప్ సైడ్ ఉంటా అని చెప్పుకున్నాను. అప్ సైడ్ ఓపెన్ అయింది కానీ ఇది ఎంత మాత్రం మనకి మూమెంటం లేకుండా జరిగిపోయింది అక్కడ వెడ్నెస్డే రోజు. ఓకే, ఆ రోజు ఇది ఎక్స్పైరీ అయిపోయింది. ఇక్కడ ఈ మండే రోజు ఎక్స్పైరీ జరిగింది, ఎందుకంటే ట్యూస్డే రోజు సెలవు ఉంది కదా, సెలవు ఉంది కనుక మండే రోజు ఎక్స్పైరీ అయిపోయింది కనుక నెక్స్ట్ డే ఏం జరిగిందంటే మనకి ఏమాత్రం మనం పాయింట్స్ ఇవ్వకుండా అక్కడే సస్టైన్ అయింది. నెక్స్ట్ ఈ క్యాండిల్లో కూడా చెప్పుకున్నాం, నెక్స్ట్ మనకు గ్యాప్ అప్ ఓపెన్ కావచ్చు ఈ లెవెల్ దగ్గర చెప్పుకున్నాం నియర్ బై. ఒకవేళ నియర్ బై ఓపెన్ అయినా కూడా ఇది దాటి పైకి వెళ్తేనే, ఈ క్లోజింగ్ ప్రైస్ దాటి పైకి వెళ్తేనే మనం అప్ సైడ్ చూడాలి, కింద ఉన్నంతసేపు డౌన్ సైడ్ చూడాలని కూడా చెప్పుకున్నాం. అట్లాగే మనకు డౌన్ సైడ్ చూసినా కూడా క్లోజింగ్ ప్రైస్ మనకి ఈ క్యాండిల్ మధ్యలోనే జరిగింది. ఒకవేళ ఈ క్యాండిల్ కింద, ఈ గ్రీన్ క్యాండిల్ కింద మనకి క్లోజ్ అయి ఉంటే ఈ క్యాండిల్ మనం అప్పుడు మళ్ళీ డౌన్ సైడు ఇది ఫస్ట్ లెవెల్ అవుతుంది, మళ్ళీ సెకండ్ లెవెల్ అవుతుంది, మనం అది కూడా చెప్పుకున్నాం ఇక్కడ వరకు రావచ్చని. కానీ ఆ తర్వాత మళ్ళీ ఫ్రైడే రోజు ఏం చేసింది, మంచి గ్రీన్ క్యాండిల్ పడింది. ఈ నియర్ బై క్లోజింగ్ ప్రైస్ కింద ఓపెన్ అయింది, మళ్ళీ ఈ లెవెల్ టెస్ట్ చేయాలని చూసింది కానీ టెస్ట్ చేయలేదు. ఇది టెస్ట్ చేసి ఉంటే మాత్రం కొద్దిగా పైకి వెళ్ళి డైరెక్ట్గా కిందికి వచ్చేది, కానీ ఇది టెస్ట్ చేయలేదు కనుక రేపు ఒకవేళ మండే రోజు ఒకవేళ ఈ క్లోజింగ్ ప్రైస్ ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్ పైన ఉండి దీనిపైన ఈ క్లోజింగ్ ప్రైస్ పైన సస్టైన్ అయితేనే మళ్ళీ ఈ లెవెల్ వరకు చూడాలి. లేదు ఒకవేళ ఈ లెవెల్ కిందనే, ఏది ఈ లెవెల్ కిందనే ఒకవేళ ఓపెన్ అయిందంటే మాత్రం
ఓపెన్ అయ్యి కొద్దిసేపు సస్టైన్ అయినా మనకి ఇట్లా బ్రేక్ చేస్తే అప్ సైడ్ చూడాలి. కానీ అది బ్రేక్ చేయనంత వరకు ఒకవేళ మార్నింగ్ కాకుండా ఆఫ్టర్‌నూన్ వరకు. ఆఫ్టర్‌నూన్ తర్వాత వెయిట్ చేసి కిందికొస్తుందా ఈ లెవెల్ దాటి, ఈ క్లోజింగ్ ప్రైస్ దాటి చూడాలి. అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనం ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనకు ఎంట్రీ దొరుకుతది. ఓకే. అప్పుడు మనకి మళ్ళీ ఇది ఈ క్లోజింగ్ ప్రైస్ మనకు టార్గెట్ అవుతది. ఆ తర్వాత క్లోజింగ్ ప్రైస్ ఈ క్లోజింగ్ ప్రైస్ మనకు డౌన్ సైడ్ టార్గెట్ అవుతది. లేదంటే ఇక్కడనే సస్టైన్ అయిందంటే మాత్రం వెయిట్ చేసి మనం ఆ రోజు మొత్తం వెయిట్ చేయాల్సొస్తది. ఒకవేళ ఇక్కడ తిరిగితే మాత్రమే ఈ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఈ 2 క్లోజింగ్ ప్రైస్‌ల మధ్య తిరిగితే మాత్రం అట్లే వెయిట్ చేయాలి. లేదు ఇక్కడ బ్రేక్ అయిందంటే ఆఫ్టర్‌నూన్ అప్ సైడ్ ఇంతవరకు తీసుకోవచ్చు ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత కూడా డే కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ క్లోజింగ్ నియర్ బై వచ్చిన తర్వాత మనకి లాస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఒకవేళ 2:15 తర్వాత కానీ 2:30 తర్వాత కానీ 5 మినిట్స్ పైన ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే మాత్రం హోల్డ్ చేయొచ్చు దాన్ని. ఆ నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నియర్ బై. అది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి మీరు. ఇట్లాంటి పాయింట్స్ నెక్స్ట్ డే అబ్జర్వ్ చేస్తే ఆ మొమెంటం అనేది వస్తుందా రాదా అని మీకు కూడా అర్థమవుతుంది. ట్రేడ్ తీసుకోకపోయినా పర్లేదు. కానీ కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. వీడు చెప్పేది కరెక్టా కాదా అనేది మీరే అబ్జర్వ్ చేయండి. లేదంటే బ్యాక్ టెస్ట్ చేయండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా చూడండి ఒకసారి 5 మినిట్స్ క్యాండిల్ మీద ఒక అప్ సైడ్ చూడాలి అంటే నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఒక 5 మినిట్స్ క్యాండిల్ నియర్ బై ముందే క్లోజ్ అవుతది. రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆహ్, ఇది స్ట్రైక్ ప్రైస్ సేమ్ తీసుకోవద్దు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ 5 మినిట్స్‌లో క్లోజ్ అయింది ఉంటే ఒకవేళ ఈ ప్రైస్ దగ్గర తీసుకోవద్దు. మనం లాంగ్‌లో తీసుకోవాలి. ఈ ప్రైస్ దగ్గర గాని, ఈ ప్రైస్ దగ్గర గాని ఒక 20, 30 ప్రైస్ ఉన్న స్ట్రైక్ ప్రైస్‌ని మాత్రమే తీసుకొని దాంట్లో ఎక్స్‌పెరిమెంట్ చేయండి కావాలంటే ఒక 20 పాయింట్స్. 20 ఇంటూ 65 ఎంతవుతది? 12, 1300 అయితది. 1250 అయితది. ఆ 1250 మనకు పోయినా పర్లేదు అది స్టాప్ లాస్ కింద పెట్టుకుంటే మనకు మొమెంటం వస్తే మంచిగా వస్తుంది అనుకునే వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి. మీకు మంచి టార్గెట్ ఇచ్చే ఛాన్స్ ఉంటది. కావాలంటే మీరు ఇందులో ఈ క్యాండిల్ జరిగిన దాంట్లో చూడండి. నేనేం చేశానంటే 24 600 ఆర్ 500 ఏదో ఉంటది ఒకటి ప్రైజు. దాంట్లో 20 22 ప్రైస్ దగ్గర నేను లిమిట్‌లో పెట్టాను. దాన్ని టచ్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా ఈ మొమెంటం మొత్తం క్యాచ్ అయింది. 65 ఇప్పుడు ప్రెజెంటు ఎంతో ఉంది. దాన్ని అబ్జర్వ్ చేయండి మీరు కావాలంటే. నేనెప్పుడు గూడా నేనేం తీసుకున్నయి చెప్పట్లేదు ఇప్పుడే ఇంకా. ముందు చెప్తాను కానీ ఇప్పుడైతే చెప్పట్లేదు అన్నీ. మీరు చూడండి ఒకసారి. మీరు గూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత అర్థమవుతది. కానీ రేపు మాత్రం ఒకవేళ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర ఓపెన్ కావాలి. 24,669 నియర్ బై ఓపెన్ కావాలి. ఇంకా దీన్ని దాటేసి పైన ఓపెన్ అయిందంటే మాత్రం ఇంకా ఈజీగా మనం ఈ లెవెల్‌ని మనం క్యాచ్ చేయడానికి చూడండి ఒకసారి. ఖచ్చితంగా అర్థమవుతది మీకు గూడా. ఓకే. కొత్త వాళ్ళు గానీ, అర్థం చేసుకున్న వాళ్ళు గానీ ఈ ఈ అనాలిసిస్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఒకసారి. ఇది ఇక్కడ ఇది చూడండి. ఇది ఏం తీసుకున్నానంటే నేను ఇదెందుకు చెప్తున్నానంటే ఇక్కడ 10, 15 క్యాండిల్ మస్ట్ ఇంపార్టెంట్ అనేది ప్రతి వీడియోలో చెప్పాను. ఈ మధ్యలో ఒకరిద్దరు అడిగారు 10, 15 క్యాండిల్ గురించి చెప్పమని. అయితే 10, 15 క్యాండిల్ ఏంటంటే మనం ట్రేడ్ తీసుకోవాలా? వద్దా? అని నిర్ణయించే క్యాండిల్. మనం ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒక ట్రేడ్ తీసుకొని లాస్ బుక్ చేసి, మళ్ళీ ట్రేడ్ తీసుకొని లాస్ బుక్ చేసి, ఇలా చేయడం కంటే 10, 15 క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. 10, 15 క్యాండిల్ పైన సస్టైన్ అయితుందా? కింద సస్టైన్ అయితుందా? అంటే ఈ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత 10, 15 క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత 10 తర్వాత 11, 15 క్యాండిల్ ఈ 11, 15 క్యాండిల్ నుంచి ఏం జరుగుతుంది? మీరు 15 మినిట్స్‌లో చూస్తారా? 5 మినిట్స్‌లో చూస్తారా? ఏ టైంలో చూస్తారో మీ ఇష్టం అది. కానీ మొమెంటం మనం క్యాచ్ చేయడానికి 11, 15 నుంచి మనకి ఎక్కడ మా మార్కెట్ ఉంది మనకి. ఈ 10, 15 క్యాండిల్ ఏదైతే ఉందో 10, 15 క్యాండిల్ చూడండి. ఈ 10, 15 క్యాండిల్ నుంచి 11, 15 క్యాండిల్ వరకు వర్టికల్ లైన్స్ తీసుకోండి. ఆ 11, 15 నుంచి మనకి మార్కెటు దీని మిడిల్ ఆఫ్ పైన ఉంటుందా? డౌన్ సైడ్ ఉంటుందా? అంటే ఈ లెవెల్ ఇది మిడిల్ పాయింట్ ఇది అవుతుంది. ఈ బ్లాక్ లైను దీని పైన సస్టైన్ అయితుందా మార్కెటు? కింద సస్టైన్ అయితుందా? కింద సస్టైన్ అయితే ఈ మిడిల్ ఆఫ్‌లో డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి. లేదు పైన సస్టైన్ అవుతుందంటే అప్ సైడ్ ప్లాన్ చేయాలి. ఆ ప్లానింగ్ కూడా ఎలా చేయాలి? ఒక రెడ్ క్యాండిల్ అప్ సైడ్ చూడాలంటే ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. లేదు డౌన్ సైడ్ చూడాలంటే ఒక గ్రీన్ క్యాండిల్ కింద
రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. మీరు ఏ టైం ఫ్రేమ్‌లో చూసినా సరే 15 మినిట్స్ లోపు 5 మినిట్స్, 3 మినిట్స్, 1 మినిట్, 2 మినిట్, 15 మినిట్స్ లోపు. ఓకే. 15 మినిట్స్, 5 మినిట్స్ చూస్తే ఇంకా యాక్యురేట్ బాగా ఉంటుంది. 3 మినిట్స్‌లో అయితే కొంచెం ఓపికగా ఉండాల్సొస్తది. ఒక్కోసారి 3 మినిట్స్‌లో బ్రేక్ చేసినా గూడా ఈ క్యాండిల్ మళ్ళీ ఇప్పుడు ఇలా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత గూడా ఈ క్యాండిల్‌ని మళ్ళీ స్టాప్ లాస్ కొట్టేసుకొని పైకెళ్ళిపోతది. అది ఇప్పుడు 5 మినిట్స్‌లో పెట్టాను. ఇక్కడ 11:05కి పైన క్లోజ్ అయింది. ఇంకా ఈ క్యాండిల్ దాటి కిందికొచ్చిందా మార్కెట్? రాలే. ఈ క్యా ఈ క్యాండిల్ ఎప్పుడైతే మనకి బ్రేక్ చేస్తదో ఆ తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ గూడా మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకొని కొంచెం బఫర్‌గా స్టాప్ లాస్ తీసుకుంటే మిగతా పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. అంటే దాదాపుగా నా 2:00 నుంచి 3:15 వరకు క్యాచ్ అయింది. ఇది కంటిన్యూ అయితుంది ఇక్కడ ర్యాలీ. ఈ ర్యాలీ కంటిన్యూ అయితుంది గనుక నెక్స్ట్ డే మండే అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటది ఖచ్చితంగా. అది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతది. నియర్ బై దీని దగ్గర ఓపెన్ కావచ్చు. లేదు అంటే ఈ ఓపెనింగ్ క్యాండిల్ ఉంది గదా! ఈ క్యాండిల్ పైన ఎక్కడ ఓపెన్ అయినా మనకది అప్‌సైడ్ ర్యాలీ అవుతది. ఎందుకంటే ఇక్కడ బ్రేక్ డౌన్ క్యాండిల్ ఉంది. ఎప్పుడైతే మనకి బయర్స్ క్యాండిల్ కింద సెల్లర్స్ క్లోజ్ అయ్యారో ఆ క్లోజింగ్ ప్రైస్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అవుతది. ఈ లెవెల్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అవుతది. ఒకవేళ మార్కెట్ దీనిపైన సస్టైన్ అయితుంది అంటే మాత్రం ఈ లెవెల్ పైన ఖచ్చితంగా అప్ సైడే చూడాలింకా. ఒకవేళ మళ్ళీ ఈ లెవెల్ కిందికి వచ్చిందంటే మార్కెట్ డౌన్ వెళ్ళిపోతదప్పుడు. అది గమనించండి. బయర్స్ ప్లేస్ నుంచి సెల్లర్సు క్లోజింగ్ ఇచ్చారంటే దాని పైననే మనకు మార్కెట్ ఉంటది ఖచ్చితంగా. లేదు మళ్ళీ ఈ లెవెల్ పైనుంచి మనకు మార్కెట్ చూపిస్తుంది పైన అప్ సైడ్ వెళ్తుంది అంటే మాత్రం అప్ సైడ్ చూసుకోవాలి ఖచ్చితంగా. ఇట్లాంటి పాయింట్స్ కొన్ని ఉంటాయి బిగినర్స్ నేర్చుకోవడానికి. చాలా ఖచ్చితంగా ప్రతి వీడియోలో ఒక్కొక్క పాయింట్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు గూడా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి చేరువయ్యే విధంగా. ఓకే. నిఫ్టీలో ఇది అనాలిసిస్. ఫస్ట్ టార్గెట్ ఇది మనకు. నెక్స్ట్ టార్గెట్ ఇది. నెక్స్ట్ వీక్ కూడా. మనం నిన్న షార్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఒకవేళ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి విక్ వదులుకుంటూ మనకు డౌన్ సైడ్ రావచ్చు క్యాండిల్. ఒక రెడ్ క్యాండిల్ అనేది పడొచ్చు. ఒక డోజీ రివర్స్ హ్యామర్ అనేది పడొచ్చు అని కూడా చెప్పుకున్నాం నిన్న. ఓకే. అది గమనించండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో కనిపిస్తుంది. మనకి క్లోజింగ్ ప్రైస్ నియర్ బై ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ ఇది మనకి ప్రస్తుతానికి న్యూట్రల్. ఇది మనకు సపోర్ట్ క్లోజింగ్ ప్రైస్. ఇదేనా? ఇది క్లోజింగ్ ప్రైస్ సపోర్ట్. నిన్న చూడండి ఫ్రైడే ఏం జరిగిందో. ఈ క్లోజింగ్ ప్రైస్‌కి మనం ఎప్పటిది క్లోజింగ్ ప్రైస్ థర్స్‌డే క్లోజింగ్ ప్రైస్. దీనిపైన ఉంటే అప్ సైడ్ తీసుకోవచ్చు అని కూడా చెప్పుకున్నాం. ఏది మనం అంతకుముందు పెట్టుకున్న వీడియోలో 17థ్ ఏం జరుగుతుంది అనే ఒక వీడియో పెట్టుకున్నాం. అది చూడండి 17థ్ వీడియో చాలా ఇంపార్టెంట్ అని కూడా పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నామంటే ఫ్రైడే క్యాండిల్ చాలా ఇంపార్టెంటు ప్రతి నెక్స్ట్ వీక్‌కి. ఇప్పుడు నిన్నటి ఫ్రైడే క్యాండిల్ నెక్స్ట్ వీక్ మొత్తానికి చాలా ఇంపార్టెంట్. ఫ్రైడే పైన ఉన్నంత సేపు మనం అప్ సైడ్ చూడాలి. ఫ్రైడే క్యాండిల్ కింద మార్కెట్ ఉన్నంత సేపు డౌన్ సైడ్ చూడాలి. అది ఎక్కడైనా ఉండొచ్చు ఈ క్యాండిల్ వచ్చి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ క్లోజింగ్ ఇక్కడ ఫ్రైడే క్యాండిల్ ఉన్న దీనిపైన ఉంటే మార్కెట్ అప్ సైడ్ చూడాలి. దీని కింద ఉంటే డౌన్ సైడ్ చూడాలి. ఈ క్యాండిల్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. మార్కెట్ పైనుంచి కిందికి వచ్చినా, కింది నుంచి పైకి పోయినా, క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉన్నా, మళ్ళీ పైకి పోయి ఒక స్వింగ్ తీసుకొని మధ్యలోకి వచ్చినా కూడా ఆ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతదనమాట. ఒక స్వింగ్ చూసుకోవడానికైనా, మొమెంటం చూసుకోవడానికైనా, మనం ట్రేడ్ తీసుకోవడానికైనా. ఇది గమనించండి ఒకసారి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మనకు నియర్ బై క్లోజింగ్ ప్రైస్ ఇది ఉంది. కనుక ఒకవేళ ఓపెన్ అయితే ఇక్కడ నియర్ బై ఓపెన్ కావాలి. లేదు దీనిపైన ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఇంకా అప్ సైడే చూడాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఇక్కడ కింద ఓపెన్ అయ్యి డైరెక్ట్ బ్రేక్ ఇచ్చినా కూడా ఇక్కడ సస్టైన్ అవుతుంది ఖచ్చితంగా. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అట్లా వెళ్ళిపోదు. ఇక్కడ సస్టైన్ అవుతుంది ఆ రోజు మొత్తం. మండే సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ మెల్లగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు ఇది ఫైనల్ రెసిస్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ మంత్లో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ మంత్లో జరగకపోయినా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లోనైనా జరగవచ్చు. ఇక్కడ నుంచి మాత్రం మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఒకసారి గమనించండి. ఎంట్రీ ప్లాన్లు కూడా చూడండి. ఎంట్రీ ప్లాన్ వీడియోస్ ఉన్నాయి. చాలా సింపుల్‌గా ఉంటది. బ్రేక్అవుట్ క్యాండిల్ మీదనే ఉంటది. కాకపోతే అది మన లెవెల్స్ దగ్గర ఉంటే మాత్రమే అది ఎంట్రీ తీసుకోవాలి. మనం చెప్పుకుంటున్న చార్ట్ ప్రకారం ఏ విధంగా చెప్పుకుంటున్నాం క్లోజింగ్ ప్రైస్, ఓపెనింగ్ ప్రైస్‌ని బట్టి ఆ ప్రకారంగా వస్తే మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. అది కూడా గమనించండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ.